ఓయూలో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద పీజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో గేట్ పరీక్షలు ఉన్నాయని, ఫిబ్రవరి 28, మార్చి 2న నీట్ పరీక్షలున్నాయి. దీంతో సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 18 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహిస్తే తాము ఒత్తిడికి గురవుతామని విద్యార్థులు ఆందోళన చేశారు. అందుకే సెమిస్టర్ పరీక్షలు మార్చి 4వ తేదీ వరకు వాయిదా వేయాలి. నమస్కారం, నా పేరు జోడి సుష్మిత. నేను ఉస్మానియా యూనివర్సిటీ కళాశాలలో చదువుతున్నాను. మ్యాటర్ ఏంటంటే మాకు 15, 16 వచ్చేసి గేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ 28 నుంచి మార్చ్ 2 వరకు నెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మాకు ఈ రెండింటి ఎగ్జామ్స్ మధ్యలో మాకు సెమిస్టర్ అనేది పెట్టారు. యాక్చువల్గా అయితే మాకు 6 మంత్స్లో సెమిస్టర్ అయిపోయేది, వీళ్ళు 4 మంత్స్లో కంప్లీట్ చేద్దామని చూస్తున్నారు. దానివల్ల 2 మంత్స్ ఎక్స్ట్రా మేము కోల్పోతున్నాం. సో దానివల్ల మా మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఏ సిలబస్ కూడా మాకు కంప్లీట్గా కాలేదు, ఎవరు కూడా కంప్లీట్గా చదువుకోలేదు. వీళ్ళందరూ సిఎస్ఐఆర్ నెట్కి గేట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సెమిస్టర్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలంటే కష్టపడుతున్నారు. మళ్ళీ 10 నుంచి 11 మధ్యలో మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటారు. ప్రాక్టికల్స్ అయిపోయిన వెంటనే గేట్ ఉంది, గేట్ అయిపోయిన వెంటనే సెమిస్టర్ ఉంది, మళ్ళీ వెంటనే సిఎస్ఐఆర్ నెట్ ఉంది. సో మేమేం అడుగుతున్నామంటే 4 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. మేము యాక్చువల్గా వెనస్డే రోజు వచ్చి ఇక్కడ స్ట్రైక్ చేసినాం. మేము వీసీ సార్ దగ్గరికి కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తే సార్ వాళ్ళకి 2 days టైం ఇచ్చినాం. మేము ఫ్రైడే రోజు వచ్చి ఖచ్చితంగా మేము మళ్ళీ స్ట్రైక్ చేస్తాం, సర్కులర్ అనేది ఏమి రాకపోతే అని చెప్పేసి అంటే ఆ రోజు రాలేదు. ఈ రోజు నుంచి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు అన్నం తినకుండా ఎండలో కూర్చొని చేస్తూనే ఉన్నారు. కనీసం బయటకు వచ్చి కూడా మా బాధలు ఎవరు కూడా వినట్లేదు. మనం ఇక్కడ చూస్తా ఉన్నాము, పరిపాలనా భవన్ ముందు దాదాపుగా పొద్దున్న నుండి ఇక్కడే కూర్చున్నాం విద్యార్థులు. ఎవ్వరు కూడా తినడము, కనీసం నీళ్లు కూడా లేని పరిస్థితి. ఇక్కడ చూస్తా ఉన్నాం విద్యార్థులంతా కూడా వాళ్ళ యొక్క ముఖాలు ఎండిపోయి ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి సరైన స్పందన లేకుండా వారు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తూ వారి యొక్క సమాధానాలను తెలియజేయకుండా వారి పనిలో వాళ్ళు నిమగ్నమై ఈ రోజు వారు బీసీ వివిధ అధికారులు ఈ రోజు న్యాక్ అంటూ వివిధ ర్యాంకింగ్స్ కోసము వారి యొక్క పనులు వాళ్ళు చేసుకుంటూ అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి ఇక్కడ గవర్నమెంట్ల చుట్టూ వారి యొక్క కమిషన్ల కోసం తప్పితే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించే విధంగా ఈ యొక్క అధికారులు, ఈ యొక్క ప్రిన్సిపల్ ఇంకెవరైనా ఉండొచ్చు, వారి యొక్క ప్రణాళిక ఈ రోజు కరువైందని కూడా తెలియజేస్తున్నాం. నమస్కారం, నా పేరు జోడి సుష్మిత. నేను ఉస్మానియా యూనివర్సిటీ కళాశాలలో చదువుతున్నాను. మ్యాటర్ ఏంటంటే మాకు 15, 16 వచ్చేసి గేట్